మా సంస్కృతి కళా పరిషత్ శ్రీ లక్ష్మీ భార్గవి దువ్వాడ ఆధ్వర్యంలో మహిళలపై దాడులు అరికట్టాలని ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఒక కన్న తల్లిగా నేను వారు కన్నవారు మరియు ఒక తల్లికి బిడ్డనిచ్చిన వారందరూ ఎంత బాధపడతారో నాకు ఆ బాధ గురించి తెలుసు అని అన్నారు. ఆడపిల్లల మాన ప్రాణాలను ఆడపిల్లల మాన ప్రాణాలను ఆడపిల్లల మాన ప్రాణాలను మమతా బెనర్జీ తాలూకా యూనిఫిషన్స్తో ఆవిడ ఒక హోమ్ మినిస్టర్ అయ్యింది, ఒక హెల్త్ మినిస్టర్ అయ్యింది. ఆవిడ రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అమ్మాయి మీద దాడి జరిగిందంటే ఆవిడికి జరిగినట్లుగానే ఫీల్ అవ్వాలి ఆవిడ, కానీ ఆవిడ ఫీల్ అవ్వలేదు. దీన్ని ఏ ప్రిన్సిపాల్ అయితే గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నాడో ప్రిన్సిపాల్ కూడా దీన్ని మామూలుగా ఒక దీని కింద ఆత్మహత్య కింద ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు, కానీ ఇది ఆత్మహత్య కాదు. ఇది బలవంతంగా వాళ్ళ తాలూకు ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళ ఐడియా లేకంటే ప్లానింగ్ లేకంటే ఏది జరిగినప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియజేయలేదు. వాళ్ళు జరిగినప్పుడు పేరెంట్స్ కూడా తెలియజేయలేదు. పిక్చర్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయి పిక్చర్స్? ఇదంతా కూడా ఒక ట్రైనీ డాక్టర్ని చేశారంటే ఇది మనం తల ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియట్లేదు. ఇది అందరికీ జరిగినట్లే దేశం మొత్తం మీద. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఒక బ్రహ్మ తర్వాత బ్రహ్మ లాంటి ఒక లేడీని అమ్మాయిని మన భారతపురంలో ఉన్న దాంట్లో ఉండే ఒక డాక్టర్ ఎండీ చేస్తున్న అమ్మాయిని పట్టుకుని ఈ రకంగా పాశవికంగా హత్య చేయడం అనేది ఒక హృదయ విదారకమైన సంఘటన. దీన్ని మనం అందరం ఖండించాలి. ఇటువంటి అవి మనీ పునరావృతం కాకుండా మనం అందరం గట్టి చర్యలు తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షార్హుల కింద చేసి వాళ్ళని ఖచ్చితంగా అందరి ముందు కూడా ఉదయాల్సిన అవసరం ఉంది. అందరూ బహిరంగంగా వాళ్ళని హింసించి వాళ్ళని ఈ అమ్మాయి ఎంత హింసపడిందో అంత హింస అతను పెట్టి మనం ఎవరైనా ప్రూవ్ చేసిన తర్వాత అతను చేయాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా చాలా విచారకరమైన ఈ సంఘటనని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ కళాశాలలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం, కలకత్తా కాళీమాతగా పిలువబడుతున్న మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రి ఉంటూ ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఏమి పాపం చేసింది ఆ తల్లి? అంత హింసకి గురై అంత బ్రూటల్గా ఆమెని మానభంగం చేసి హత్య చేసినందుకు నిజంగా ఒక తల్లిగా నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను. అసలు ఇంత విజ్ఞానము, ఇంత వివేకము, ఇంత అభివృద్ధి చెందిన భారతదేశం ఎటువైపు వెళ్తుంది? ఈ పశు సంస్కృతి, ఈ పశువుని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఈ పశు సంస్కృతిని మనం ఏం చేయాలి? ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ మోర్ రియాక్షన్ ఉండాలి. ఇది చేసిన వాడికి 24 అవర్స్లో వాడికి నిజంగా ఆ అమ్మాయిని ఎలా హింస చేశాడో అంతగా మరింత 10 రెట్లు హింస పెడుతూ వాడి తల నరకాలి. ఎందుకంటే కాళీమాత ఇంకా కళ్ళెర చేయకుండా ఫన్ ఏంటంటే ఆవిడ చేతిలో ఒక ముఖ్యమంత్రి అయ్యండి మమతా బెనర్జీ, ఒక హోంమంత్రి పదవి తన చేతిలో ఉండి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తన చేతిలో పెట్టుకొని ఆమె జస్టిస్ కోసం వీధిలో తిరగడం అనేది, అంటే జస్టిస్ ఆమె చేతిలో లేదా? రౌడీలు గూండాలు కలకట్టాను పరిపాలిస్తున్నారా? చేత కాకపోతే గద్దె దిగాలి. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మోదీ లాంటి ఒక ప్రధానమంత్రి ఉండి భారతదేశంలో మహిళకు న్యాయం జరగట్లేదంటే ఒక తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను. ఒక డాక్టర్ అయిన అమ్మాయి తన జీవితంలో అన్ని డెడికేషన్ చేసి ఒక ఎంజాయ్మెంట్ లేకుండా బుక్స్ ముందేసుకొని 31 years వరకు పాపం తను చదువుతూనే ఉంది. అటువంటి అమ్మాయి ఎవరికి చాలామంది చెప్తున్నారు చిన్న పొట్టి బట్టలు ఎందుకు అమ్మాయిలు వేయాలి,
అమ్మాయిలు ఎందుకు వీధుల్లో తిరగాలి? అసలు ఎక్కడ దాయమంటారు ఆడకూతురు వేళ? ఎందుకంటే 6 నెలల పసిపాప మీద మీరు అటాక్ చేస్తూ ఉంటే, 60 ఏళ్ళ ముసలాం మీద అటాక్ చేస్తూ ఉంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే ఒక చట్టం చేయడానికి 5 నుండి 7 ఏళ్ళు పడుతుంది. ప్రతి మనకున్న డెమోక్రటిక్లో 5 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది. మారిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎవరు చట్టాలు చేయడానికి ఇష్టపడలేదు. కఠినమైన చట్టాలు దయచేసి ఆడపిల్లల కోసం చేయండి. దయచేసి ఇదే నా విన్నపము. ఎవరైతే ఈ దుశ్చర్యలు పాల్పడ్డారో ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం.